హలో అండి, నమస్తే. ఈరోజు పొద్దున్నే 10 గంటలకి పార్క్లోకి వచ్చానండి. ఎంత బాగుందంటే ఇక్కడ వాతావరణము కొద్దిగా ఎండ, కొద్దిగా మబ్బు, చల్లటి వాతావరణంలో అలా పొద్దున్నే రాగి జావ తాగి ఇలా వాకింగ్కి వచ్చానండి. ఈరోజు మీకు ఒక కొత్త వీడియో చూపిద్దామని వీడియో చేస్తున్నాను. అది కూడా చామంతి మొక్కల గురించే. నమస్తే అండి, నేను విజయలక్ష్మి, విఎల్ మై హోమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంట్లో నెల క్రితం జూన్ 20న నాటిన చామంతులు, ఇంపోర్టెడ్ వెరైటీ, నాటు రకం అన్నీ కలిపి నాటాను. కానీ దగ్గర నాటాను, కానీ లోపల మంచి కంపోస్ట్ అయితే ఉంది. ఈ చామంతి మొక్కల వయసు నెల మీద 10 రోజులు. వీటిని ఇలా ఒక్కసారి 2 సార్లు మనం అప్పుడప్పుడు పెరుగుతున్నప్పుడల్లా కొద్దిగా ఇలా పైన చిగురు తుంచితే మనకి ఇంకా కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి ఎక్కువ పూలు మొగ్గలు వేయటానికి మనకి ఈ మొక్కకి మంచి అవకాశం ఉంటుంది. దీన్ని వృధాగా చెయ్యను. నేను ప్రయత్నం అయితే చేస్తాను, అది నాటుకుంటుందో లేదో. దీన్ని ఇక్కడే ఒక పక్కన ఇలా మట్టిలోనే చిన్నగా వేలుతో నొక్కేస్తాను. నేను ఎన్నోసార్లు ఇలా పెట్టిన చిన్న చిగురు కూడా అవి వేర్లు వచ్చి మొక్కలుగా తయారయ్యాయి. అందుకని ఏది వృధాగా ఇవ్వను నేను. ఇలా ఒక పుల్లతోనైతే మనం నొక్కొచ్చు, లేదా వేలుతోనైనా నొక్కొచ్చు. మొదట్లో ఇలా లోపలికి కొద్దిగా అని వదిలిపెడితే సరిపోతుంది. మట్టిని దగ్గరగా నొక్కితే చాలు. మనం నీళ్లు చల్లుతూ ఉంటాం కదా, వస్తే చిగురు రావచ్చు, వేరు కూడా రావచ్చు. ప్రతి ఒక్క కొమ్మని ఎదిగిన కొమ్మలన్నీ ఇలాగే టిప్ అనేది తుంచాను. అందుకే ఇన్ని కొమ్మలు వచ్చాయి. నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే చేస్తానండి. ప్రతి సంవత్సరం కూడా చామంతి మొక్కలు, పాత మొక్కలు కూడా అలాగే చేస్తాను, కొత్త మొక్కలైనా అలాగే చేస్తాను. మళ్ళీ ఈ కొమ్మలు చిగురొచ్చాయా లేదా అన్న విషయం కూడా మరెప్పుడైనా వీడియో చేసినప్పుడు మీకు చూపిస్తాను. మనము కోకోపీట్లో పెడితే మాత్రం ఈ కొమ్మలు ఖచ్చితంగా చిగురొస్తాయి. ఇలా మట్టిలో గుచ్చినా కూడా వస్తాయి. మొక్కలైతే స్ట్రాంగ్గా అవటమే కాకుండా వీటి యొక్క కాండము స్ట్రాంగ్గా అవుతుంది. ఇలా మనము చిగురు తుంచటం వల్ల ఇంకా ఎక్కువ కొమ్మలు రావటమును, ఆ ఒక్క కాండం అనేది చెట్టు యొక్క కాండము మరి బలంగా తయారవుతుంది, లావుగా. అప్పుడే ఆ చెట్టుకి మంచిగా పువ్వులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ కొమ్మలు పెద్దగా పెరిగాయో అక్కడ నేను తీస్తూ ఉంటాను. అలా ఇది మనం ఒక నెల తర్వాతనే, మొక్కలు నాటిన నెల తర్వాత చూసుకుంటూ ఉండాలి. డైలీ మొక్కల దగ్గరకు వస్తాను, చూస్తాను అవి ఏమైనా పెస్ట్కు గురవుతున్నాయా లేదా ఏమైనా ఆకులు పాడయ్యాయా అలా చూసుకుంటూ ఉండాలి మనం డైలీ. ఇలా అయితే ఈరోజు చేశాను కొద్దిసేపు చామంతి మొక్కల గురించి. అక్కడక్కడ కొన్ని బలహీనంగా ఒకటో రెండో ఉన్నాయి. వాటినైతే నేను ఏమీ తుంచలేదు. చక్కగా హెల్తీగా ఉన్న మొక్కల నుంచి నేననేది టిప్ తీశాను. నేను ఈ కుండీలో మట్టి నింపినప్పుడే అడుగున మొత్తం కిచెన్ వేస్ట్ నింపాను, పైన మట్టి మాత్రమే నింపాను. మొక్కలు నాటినప్పుడు మనం మట్టిలో ఎలాంటి ఎరువులు కలపకూడదని తెలుసుకున్నాను. అందుకే నేను ఓన్లీ మట్టి మాత్రమే నింపి పైన మట్టిలో చామంతి మొక్కలు నాటాను. అన్నీ బాగానే నాటుకున్నాయండి. ఇవి పెరుగుతూ ఉంటే లోపల కిచెన్ వేస్ట్ అనేది తయారవుతుంది. అది కంపోస్ట్గా మారి ఈ మొక్కల వేర్లకి మంచి బలం అందుతుంది. మొక్కలు సంవత్సరం అంతా మనము మళ్ళీ వాటికి ఎలాంటి కంపోస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమైనా ఇస్తే సరిపోతుంది. చూసారా ఎన్ని కొమ్మలు వచ్చాయో ఒక్క చెట్టుకి.
ఇలా కొమ్మలు ఎక్కువగా వస్తే ఆ మొక్కకి పువ్వులు కూడా ఎక్కువగా వస్తాయని ఇలా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్. మీ చామంతి మొక్కలు ఎలా ఉన్నాయి, మీరు చూస్తున్నారా, గమనిస్తున్నారా? ఎలాంటి పెస్ట్ రాకుండా కాపాడండి వాటిని, అప్పుడే మొక్కలు ఎదుగుతాయి. అవసరమైతే వెల్లుల్లిను ఇంకా కలబంద నలిపి నీళ్ళల్లో వడకట్టి ఆ నీళ్ళు కూడా మొక్కలకి ఇవ్వచ్చు. అంటే పెస్ట్ రాకుండా మన దగ్గర ఏమైనా ఫంగిసైడ్ అయినా ట్రైకోడర్మా అయినా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. కనీసం నెలకు ఒకసారైనా కూడా మొక్కలకి ఏదో ఒకటి పెస్ట్ కోసం కానీ ఫెర్టిలైజర్ కానీ ఏదో ఒకటి లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉండాలి. ఈ వర్షాకాలం మనము ఇలా వీటిని కాపాడుతూ ఉండాలి. ఇలా చేస్తున్నానండి. మా చామంతి మొక్కలు ఇప్పుడైతే ఇంత ఎదిగాయి. అంటే నెల 10 రోజులకి ఇంత హైటు, ఇన్ని కొమ్మలు వచ్చాయి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.